హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ఆర్‌సీబీ బౌలర్ యష్ దయాల్ కోసం మనకందరికీ తెలిసిందే. అండ్ ఇన్‌ఫాక్ట్ లాస్ట్ అంటే ఐ మీన్ ఈ 2025 సీజన్ ఏదైతే ఉందో ఐపీఎల్, దాంట్లో ఆర్‌సీబీ కప్ గెలవడానికి యష్ దయాల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాడు. అండ్ ఇనీషియల్‌గా ఒకానొక టైమ్‌లో రింకు సింగ్ దగ్గర 5 బాల్‌కి 5 సిక్స్‌లు కొట్టించుకొని బాగా నెగెటివ్ అయినా కూడా తర్వాత మళ్ళీ చాలా మంచి హ్యూజ్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడు. సో దట్స్ ఎ బిగ్ పార్ట్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ ఫర్దర్‌గా టీమిండియా కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఆడేటట్టుగానే కనపడుతున్నాడు. సో మంచి ఫ్యూచర్ అయితే కనపడుతుంది. అంతా బానే ఉంది. అండ్ ఆర్‌సీబీ బేసిక్‌గా ఆ స్టాంపేడ్ ఏదైతే జరిగిందో దాని కారణంగా వాళ్ళు ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాకి కంప్లీట్‌గా దూరంగా ఉన్నారు. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ అసలు ఏమీ పోస్ట్‌లేమి చేయట్లేదు. సో ఆర్‌సీబీ టీమ్‌కి ఒక దరిద్రం పట్టుకున్నట్టే పట్టుకుంది. అంటే ఇంకా గెలిచిన ఆనందం లేకుండా పోయింది వాళ్ళకి. సో గెలిచినంత సేపు పట్టలేదు వాళ్ళకి ఆ సంతోషం అంతా కూడా సాడ్ మూమెంట్‌గా మారిపోవడానికి. అయితే ఆర్‌సీబీకి మాత్రమే కాకుండా అందులో ఉన్నవాళ్ళు కూడా ఎంతో కొంత అంటుకుందో ఏమో మరి. యష్ దయాల్ మీద ఒక కాంట్రోవర్సీ అయితే క్రియేట్ అయింది. అది కూడా కొంచెం పెద్ద కాంట్రోవర్సీ అని చెప్పొచ్చు యాక్చువల్‌గా. సో బేసిక్‌గా ఈ యష్ దయాల్ అనే పర్సన్ మీద ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్‌లో కంప్లెయింట్ అయితే ఇచ్చింది. ఆ అమ్మాయి గజియాబాద్‌కి చెందిన అమ్మాయి అనమాట. సో అందుకని అక్కడ ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది. ఆమె ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా. బేసిక్‌గా ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. చీఫ్ మినిస్టర్స్ గ్రీవెన్స్ పోర్టల్ ఐజీఆర్ఎస్ త్రూ ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేయడం జరిగిందనమాట యష్ దయాల్ అనే ఒక క్రికెటర్ మీద. సో అతని మీద ప్రస్తుతానికి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారంగా కేస్ అయితే బుక్ చేశారు. సెక్షన్ 69 ఏంటంటే డిసెప్ట్‌ఫుల్ ప్రామిసెస్ అంటే అబద్ధపు ప్రామిసులు చేయడం. అంటే లైక్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాననో, లేదంటే ఉద్యోగం ఇప్పిస్తాననో అబద్ధ ప్రామిసెస్ చేసి దాని ద్వారా ఏదో ఒక లాభాన్ని పొంది మోసం చేసినట్టయితే, ఎక్స్‌ప్లోయిట్ చేసినట్టయితే, ఫ్రాడ్ చేసినట్టయితే ఈ సెక్షన్ అయితే పెడతారనమాట. సో దీనికి సుమారుగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ సెక్షన్‌లో ఇతన్ని అతని మీద ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారు ఆ సెక్షన్ బేసిస్ మీద. అయితే ఆమె ఏమని కంప్లెయింట్ ఇచ్చిందంటే, బేసిక్‌గా వీళ్ళిద్దరూ కూడా 5 సంవత్సరాల నుంచి రిలేషన్‌లో ఉంటున్నారంట. యష్ దయాలు, ఆ అమ్మాయి. వీళ్ళిద్దరూ కూడా 5 ఏళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నారు. అండ్ ఈ 5 సంవత్సరాలలో పెళ్లి చేసుకుంటాను అనే ఫాల్స్ ప్రామిస్‌తో అతను ఆమెని మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా ఎక్స్‌ప్లాయిట్ చేశాడు అని చెప్పి ఆమె అయితే కంప్లెయింట్ ఇచ్చింది. అంటే ఇప్పుడేమో పెళ్లి చేసుకోనంటున్నాడు అన్నట్టుగా ఆమె కంప్లెయింట్ అయితే ఇచ్చిందనమాట. ఆమె చెప్పింది ఏంటంటే యష్ దయాల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంట్రడ్యూస్ చేసి మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఇంక పెళ్లి ఫిక్స్ ఇంకా అన్నట్టుగా పరిచయం చేశాడు. సో అందువల్ల నాకు తన మీద ఇంకా నమ్మకం అయితే పెరిగింది. సో మంచి కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. ఓకే, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి. బట్ తర్వాత తన ఇంటెన్షన్స్ అన్నీ కూడా అర్థమవుతూ వచ్చాయి. తను చాలా వైలెంట్‌గా మారిపోయాడు. అండ్ కంటిన్యూయస్‌గా హెరాస్ చేస్తూ వచ్చాడు నన్ను అనైతే ఆ కంప్లెయింట్‌లో మెన్షన్ చేసింది. అండ్ ఆమె చెప్పిన ఇంకొక మాట ఏంటి అంటే అందులో, యష్ దయాల్ వీళ్ళ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఈ 5 ఏళ్ల రిలేషను, ఈ టైంలో ఆమె దగ్గర నుంచి కొంత అమౌంట్ కూడా తీసుకున్నాడు. అండ్ చాలా సార్లు తీసుకున్నాడు. అలాగే ఒకసారి కూడా కాదు. అండ్ ఆమె చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, గతంలో కూడా యష్ దయాల్ ఇలాగ వేరే మహిళలతో కూడా ఇలాగే చేశాడు. అంటే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకొని, ఇలాగా తర్వాత వాళ్ళందరినీ కూడా వదిలేసినట్టుగా ఆమె అయితే చెబుతూ వచ్చింది. అండ్ ఆమె చెప్పింది ఏంటంటే, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంది. అంటే చాట్ రికార్డ్స్, స్క్రీన్ షాట్స్, వీడియో కాల్ రికార్డింగ్స్, ఫోటోగ్రాఫ్స్ వీటన్నిటిని కూడా ఎవిడెన్స్‌గా చూపిస్తూ వస్తోంది. తను ఏవైతే క్లెయిమ్ చేస్తోందో వాటన్నిటికి కూడా. అయితే ఇనీషియల్‌గా ఇది జరిగి కొద్ది రోజులయింది. ఒక 2, 3 డేస్ అయింది. బట్ అయినా కూడా యష్ దయాల్ ఫ్యామిలీ గాని, యష్ దయాల్ గాని ఇనీషియల్‌గా దీని గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. యష్ దయాల్ కూడా నార్మల్‌గానే ఉన్నాడు. ఏం కాదులే అన్నట్టుగా. అండ్ నార్మల్‌గా ఒక మంచి స్టోరీ పెట్టుకున్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో, అదంతా అయిపోయింది అలాగా. సో ఇప్పుడు యష్ దయాల్ ఓపెన్ అప్ అయ్యాడు ఈ ఎంటైర్ కాంట్రోవర్సీ కోసం. అండ్ ఇప్పుడు తను చెబుతోంది ఏంటి అంటే, తను బేసిక్‌గా ఆ అమ్మాయికి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చాడంట. చాలా హ్యూజ్ నంబర్‌లో అమౌంట్ అయితే అప్పుగా ఇచ్చాడంట. అలా అప్పుగా ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్‌గా ఇంకా తిరిగిమ్మని అడుగుతున్నాడంట. ఎందుకంటే ఇంకా మాక్సిమం వాళ్ళిద్దరూ ఐదర్ విడిపోయే సిట్యుయేషన్ వచ్చుండొచ్చు. లేదంటే ఇంకా వాళ్ళిద్దరికీ సెట్ కాదని అనుకుని ఉండుండొచ్చు. సో ఇంక వద్దులే అని అనుకున్నారు. ఏమో మరి మొత్తానికి మనకు ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు. బట్ తను చెప్పిందయితే క్లియర్‌గా ఏంటంటే, ఆ అమ్మాయికి నేను అప్పిచ్చాను. చాలా పెద్ద మొత్తంలో అప్పిచ్చాను. కావాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్‌లయితే చూపిస్తాను నేను అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడము. ఆ అమౌంట్‌ని వెనక్కిమ్మని అడిగాను నేను. అది చాలా లక్షల్లో ఉంది ఆ అమౌంట్. ఆ అమౌంట్ వెనక్కిమ్మని అడిగితే,
తను ఇవ్వను అంది. నేను కంటిన్యూస్‌గా ఇమ్మని అడుగుతూ ఉండేసరికి నా మీద ఇలాగ ఒక ఫాల్స్ కేస్ అయితే పెట్టింది. నా మీద ఇలాంటి ఒక కేస్ పెట్టినట్టయితే నేను భయపడి రాజీకెళ్తాను. అండ్ తను ఏదైతే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందో అది వద్దని చెప్పేసి ఇంకా నేనే ఎదురిస్తానని చెప్పి కేస్ వెనక్కి తీసుకోమని చెప్తానన్న ఉద్దేశంలో తను ఇలా చేసి ఉండొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మొత్తం అంతా కూడా. సో, ఇక్కడ ఇద్దరిలో ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అంటే మనమైతే ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే ఒకటైతే వాస్తవం. డెఫినిట్‌గా చట్టాలు కొంచెం మహిళలకి అనుకూలంగా ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో చాలామంది దాన్ని మిస్‌యూజ్ చేసుకుంటున్న సందర్భాలున్నాయి. చాలామంది మహిళలున్నారు. ఈవెన్ క్రికెటర్స్ వైఫ్స్‌లోనే కొంతమందున్నారు అలా చేస్తున్న వాళ్ళు. షమి వాళ్ళ ఆవిడ గాని, లేదంటే శిఖర్ ధావన్ వాళ్ళ ఆవిడ గాని, లేదంటే హార్దిక్ వాళ్ళ ఆవిడ గాని వీళ్ళందరూ కూడా ఆ కోవకి చెందినోళ్ళే. సో, ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఉన్నారు గాబట్టి మనము మొత్తం అందరూ కూడా గుడ్, గ్రేట్, జెన్యూన్ అని చెప్పలేం మనం. సో, డెఫినిట్‌గా వాళ్ళ సైడ్ మిస్టేక్ అయితే ఉండే ఉండొచ్చు. అండ్ ఏమో యష్ దయాల్ కూడా ఇన్నాళ్లుగా రిలేషన్‌లో ఉండి ఇంక సెట్ కాదులే అన్న ఉద్దేశంతో మేబీ ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు. విడిపోయిన తర్వాత తనకేదైతే అమౌంట్ ఇచ్చాడో అది వెనక్కి ఇమ్మని అడిగుండొచ్చు. సో, అందుకని మేబీ ఇలా జరిగుండొచ్చు. లేదంటే యష్ దయాల్ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడనైనా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది ఒకవేళ నిజమైనట్టయితే, ఆ అమ్మాయి ఒకవేళ అమౌంట్ ఇచ్చినట్టయితే, మళ్ళీ తిను తిరిగి పంపించినట్టయితే దాన్ని మేబీ ఆధారాలుగా చూపిస్తూ అలాగేమన్నా చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఒకవేళ యష్ దయాల్ చెప్పిందే గనక నిజమైనట్టయితే ఆ అమ్మాయికి గట్టిగానే శిక్ష పడతది. కానీ మన దగ్గర చట్టాలు అంటే యాక్చువల్‌గా పడాలి. బట్ మన దగ్గర చట్టాలు కొంచెం అంత గొప్పగా ఏమి ఉండవు గాబట్టి ఆ అమ్మాయికి పడకుండా పోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అది నన్నడిగితే అంతే అదే జరుగుతదింక. సో, డెఫినిట్‌గా ఒకటైతే వాస్తవం. ఇంకా ఎవరిది రైటు, ఎవరిది రాంగ్ అనేది మనం ఇప్పుడప్పుడే డిసైడ్ కాకపోవడమే బెటర్ యాక్చువల్‌గా. ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక 2, 3 డేస్ అవుతుంది. బట్ అప్పుడెందుకు చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తున్నానంటే అట్‌లీస్ట్ ఇగో ఈ రెస్పాన్స్ మనకు తెలియడం వల్ల మేబీ కాయిన్‌కి ఇంకొక సైడ్ ఇది కూడా ఉండుండొచ్చని మనకు అర్థమైంది కదా ఇప్పుడు. ఎంతసేపు కాయిన్‌కి ఒక వైపు చూసి ఇది బావుంది, ఇది ఇట్లా ఉంది అని అనుకుంటే కాదు కదా. కాయిన్‌కి అవతల వైపు కూడా చూడాలి. అటు ఏముందో చూస్తే అర్థమవుతది మనకి. సో, సముద్రం పైన చూసామనుకోండి జస్ట్ వేవ్సే కనబడతాయి. లేదంటే కొన్ని చేపలు కనబడతాయి, బోట్స్ కనబడతాయి. బట్ సముద్రం లోపలికెళ్ళి చూసామనుకోండి బాగా డీప్‌కెళ్ళి ఊహకందనన్ని వింత వింత జీవులు కనబడతా ఉంటాయి. రకరకాల ఐస్‌బర్గ్స్ లాంటివి కనబడుతూ ఉంటాయి. ఏమైనా షెల్స్ కనబడుతూ ఉంటాయి. కోరల్ రీఫ్స్ కనబడుతూ ఉంటాయి. సో, పైకి కనబడేదొకటి, లోపల ఉండేదొకటి. సో, అందుకని మనం పైన కనబడేదాన్ని చూసి మనం డిసైడ్ అయిపోకూడదు. పైన ప్రెషర్ అంతా బానే ఉంటది. లోపలికెళ్తున్న కొద్దీ ప్రెషర్ మారిపోద్ది అట్మాస్ఫియరిక్ ప్రెషరు. అది మనల్ని పేల్చేస్తే మనల్ని అందరిని చంపేస్తది గూడా. సో, మనము అందుకే ఒకదాన్ని చూసే ఎస్టిమేట్ చేసుకోవడం మానేస్తేనే బెటర్ యాక్చువల్‌గా. సో, అందుకే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్‌లో ఏది నిజం అనేది మనం ఏం చెప్పలేకపోతున్నాం. బట్ డెఫినిట్‌గా యూ నో వాళ్ళు ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటిని బట్టి పోలీసులు విచారణ చేస్తారు. వాళ్ళు ఏవైతే ప్రూఫ్‌లు చూపిచ్చారో వాటిని బట్టి పోలీసులు విచారణ చేస్తారు. అలా చేసిన తర్వాత మాత్రమే మనకొక 100% క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, యాస్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి చూస్తే మేబీ అనిపిస్తుందేంటంటే నాకు యష్ దయాల్ సైడ్ మిస్టేక్ ఏమీ లేకపోయి ఉండొచ్చు. ఇది ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ ప్రాసెసు. అమ్మాయిలకున్న ఏమంటారు బెనిఫిట్ ఏదైతే ఉందో చట్టంలో దాన్ని వాడుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి అలా చేసిందని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఏమో మరి చూద్దాం మరి లాస్ట్‌కి ఏం తేలుతదో. మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అనిపిస్తుంది, ఎవరు రాంగ్ అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి మీరు ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి ట్రెండింగ్ టాపిక్స్ అయినట్టయితే దాని గురించి నేను వీడియో చేయాలని మీరు అనుకుంటున్నట్టయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.